హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఉడికించిన మామిడికాయ పచ్చడి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 100 ml ఆయిల్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ డ్రై చిల్లీ సీడ్స్ తీసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కట్ చేసుకున్న 1/2 kg మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. పుల్లగా ఉన్నవి తీసుకోవాలి, అప్పుడైతే బాగా వస్తుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీని మీద నేను వీడియోలో చూపించే విధంగా ప్లేట్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్ పెట్టుకొని దాని మీద వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకు ముక్కలు అనేవి మంచిగా ఉడుకుతాయి. వాటర్ వేసుకోకుండా ఉట్టిగా ప్లేట్ పెట్టేసుకుంటే ముక్కలు అనేవి మాడిపోతాయి. సో ఇలా వేసుకోవడం వల్ల మంచిగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు ఇలా ఉడికిన తరువాత చూడండి, స్పూన్ తీసుకొని ఇలా ఒకటి పట్టుకొని చూస్తే చూడండి మంచిగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తరువాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని 125 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లగైపోవాలి. అప్పుడే కారపొడి అనేది వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కారపొడి వేసుకుంటే మాడిపోతుంది. సో ఇప్పుడు 125 గ్రామ్స్ ఉప్పు వేసుకున్నాం కదా, 65 గ్రామ్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఉప్పులో సగం వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది మొత్తం మిక్స్ చేసుకుంటే మనకు ఉడికించిన మామిడికాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇలా చేసుకుంటే వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.